కర్నూలు జిల్లా కౌతాలం మండలం బదినీహాల్ గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ హాజరయ్యారు. బోయ పోరాట కమిటీ బి లక్ష్మణ్ని శాల్వాతో సన్మానించి పూలమాలతో సత్కరించి ఘన సన్మానం చేశారు. మీలో ఎంతమంది విద్యార్థులు క్రీడల్లో కూడా రాణించి స్టేట్ ప్లేయర్స్ గా జాతీయ ప్లేయర్ గా పాల్గొని బదినేహాల్ గ్రామానికి ఎంతో మంచి పేరు తేవాలని లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని బస్టాండ్ దగ్గర జిల్లా ఎస్పీ ఆదేశానుసారం వాహనాల తనిఖీ చేపట్టారు. నంబర్ ప్లేట్లు లేని పలు వాహనాలను సీజ్ చేశారు. వాహనదారులు తమ వాహనాలకు ముందు వెనక తప్పనిసరిగా నంబర్ ప్లేట్లు అమర్చుకోవాలన్నారు. స్టిక్కర్స్ వేయడం, నెంబర్ కనబడకుండా వంచడం, ట్రిపుల్ రైటింగ్, సౌండ్ పొల్యూషన్ వంటివి చేయడం చట్టరీత్యా నేరమన్నారు. పలు వాహనాలను పోలీస్ స్టేషన్కి తరలించడం జరుగుతుందని హెచ్చరించారు. విశాఖపట్నం కసింకోట మండలం నర్సింగిబల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నర్సింగబిల్లి గ్రామానికి చెందిన బోయిన బ్యూలా 10వ తరగతి విద్యార్థి ఇంట్లో ఫ్యాన్కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చిన్న నెలటూరు గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కీలక వ్యక్తులు మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ సాయినాథ్ సుమారు 300 మంది అనుచరులతో టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలో ఎమ్మెల్యే బివి జయన నాగేశ్వర్ రెడ్డి ఆహ్వానించారు. కూటమి వచ్చాక గ్రామంలో అభివృద్ధి జరగడంతో ఒక్క కూటమితోనే అభివృద్ధి సాధ్యమని గ్రహించి టీడీపీ పార్టీలో చేరుతున్నారని జయన నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా పామర్రు పట్టణంలో భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి పిల్లలకు పంచారు. జగ్జీవన్ రామ్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడిగా, గొప్ప రాజకీయవేత్తగా ప్రజలకు ఎంతో సేవ చేశారని శాసనసభ్యులు వల్రి కుమార్ రాజా తెలిపారు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెడ్ క్లాసెడ్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో ఆయన పాత్ర కీలకంగా పోషించారన్నారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. రాజేంద్రనగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని నిర్మాణంలో ఉన్న భవనంలో ఖరీదైన వస్తువులను దుండగులు దొంగలించినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో విషాదం చోటు చేసుకుంది. సుబ్బరాజు, హేమలత దంపతులు గత కొంతకాలంగా పుట్టపర్తి రంగసాయి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 7వ ఫ్లోర్కు వెళ్లిన హేమలత అక్కడి నుంచి కిందపడి దుర్మరణం చెందారు. హేమలత నిత్యం వ్యాయామం చేసేందుకు వెళ్తుంటారని, వ్యాయామం చేసే క్రమంలో కాలు జారి కింద పడిపోవడం వల్లే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. తిరుపతిలో అలిపిరి టోల్ గేట్ ను ఆకస్మికంగా తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ తనిఖీ చేశారు. వాహనాల తనిఖీలో అప్రమత్తంగా ఉండాలన్నారు. గేట్లో భక్తులు తిరుమల చేరుకునేందుకు ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. తిరుమలకు వెళ్తున్న ద్విచక్ర వాహనాలు, కార్లను సిబ్బంది చెకింగ్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సికింద్రాబాద్ రైల్లో ఓ విషాదం చోటు చేసుకుంది. ఈ నెల 2న నర్సల్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైల్లో 12 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేశారు. కుటుంబ సభ్యులతో బాలిక హైదరాబాద్ వస్తున్న మధ్యలో వారంతా నిద్రలో ఉండగా రైల్లో వాష్రూమ్కి వెళ్లింది. ఆ సమయంలో లోపలికి వెళ్లిన బీహార్కు చెందిన వ్యక్తి బాలికపై అత్యాచారం చేసి వీడియోలు తీశారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. బీజేపీ కార్యాలయం సమీపంలో ఉన్న క్రోమా బిల్డింగ్ 3వ అంతస్తులో ఉన్న శ్రీరామ్ ఫైనాన్స్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పి అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో చేపల వల కాళ్ళకి తట్టుకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆంజనేయులు అనే వ్యక్తి పుట్టగూడ సమీపంలో నల్ల చెరువు నందు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశత్తు వల కాళ్ళకి తట్టుకోవడంతో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కడప జిల్లా ఏకశిలా నగరంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామస్వామి నవమి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశారు. ఈ నెల 11వ తేదీన కళ్యాణ మహోత్సవానికి పూర్తి ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం సమక్షంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ నిర్వహించారు. శ్రీ కోదండ రామస్వామి కళ్యాణానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కోణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఆనవాయితీగా తీసుకురావడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో బీఆర్కే న్యూస్ ఛానల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ శ్రీ బొల్ల రామకృష్ణ గారికి బీఆర్కే టీం శ్రేయోభిలాషులు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు, గర్భిణీలకు, బాలింతలకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. వృద్ధులకు, అనాథలకు అల్పాహారం వితరణ చేశారు. నరసింహరావు, నాగేశ్వరరావు, సూర్యప్రకాష్ రావు, లింగయ్య వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వరంగల్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్లో నల్ల నీటి వరద లీకేజీ అవుతోంది. కాకతీయ యూనివర్సిటీ 2వ గేట్ సమీపంలో గేట్ వాల్ లీక్ అయి మంచినీరు వృధాగా పోతుంది. జలపాతాన్ని తప్పిస్తూ కూడా నీరు ఎగిసిపడుతున్నాయి. నీరు వృధాగా పోతున్నా కూడా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా ప్రజలకు ఏనుగుల గుంపు నుంచి తిప్పలు తప్పడం లేదు. జియమ్మ వలస, సుబ్రహ్మ వలస గ్రామ సమీపంలో చెరుకు, అరటి, పామాయిల్ తోటల్లో తిరుగుతున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. పొలాలకు వెళ్లే రైతులు, అటుగా ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రోడ్లపైన సంచరించడంతో ఏ క్షణం దాడి చేస్తాయోనని ప్రయాణికులు, పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.